పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఖమ్మం నగరంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరు ఊహించని విధంగా నడి రోడ్డుపై ఉన్న పెద్ద మొబైల్ షోరూమ్ను టార్గెట్ చేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. వ్యాపార సంస్థలతో ఎప్పుడూ రద్దీగా ఉండే వైరా రోడ్డులోని సోనీ విజన్ మొబైల్ షాప్ యాజమాన్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తూ లక్షలాది రూపాయల విలువైనటువంటి ఫోన్లను కాజేశారు. ఎంతో ప్లాన్తో వచ్చిన దుండగులు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు పడ్డారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ భారీ చోరీ స్థానిక వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దొంగతనం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. వైరా రోడ్డులోని సోనీ విజన్ మొబైల్ షోరూమ్ తాళాలను దుండగులు చాలా సులువుగా కట్ చేశారు. షట్టర్ పైకి లేపి లోపలికి చొరబడ్డారు. షాప్లో ఉన్న అత్యంత ఖరీదైన యాపిల్ ఐఫోన్లను మొదట టార్గెట్ చేశారు. సుమారు 90 లక్షల రూపాయల విలువైనటువంటి 9 ఐఫోన్లతో పాటుగా ఇతర బ్రాండ్లకు చెందినటువంటి 30కి పైగా స్మార్ట్ ఫోన్లను బ్యాగుల్లో సర్దుకున్నారు. కౌంటర్లో ఉన్న 9 కొంత నగదును కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే షోరూమ్ను పూర్తిగా ఊడ్చేశారు. ఈ చోరీ విధానం చూస్తుంటే పాత నేరస్తుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు లోపలికి వచ్చేటప్పుడు ముఖాలకు మాస్కులు ధరించారు. చేతులకు గ్లౌజులు వేసుకోవడం వల్ల వేలిముద్రలు ఎక్కడా పడకుండా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ చోరీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఉదయ్, ఏం జరిగింది? అసలు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఈ యొక్క చోరీలో మొత్తం ఎంత ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది? ఖమ్మం నగరం నడిబొట్టున బుధవారం అర్ధరాత్రి భారీ దొంగతనం చోటు చేసుకుంది. నగరంలోని వైరా రోడ్ లో ఉన్నటువంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ షోరూమ్ సోనో విజన్ లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. సుమారు ఉదయం తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. షోరూమ్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించినటువంటి దొంగలు అక్కడ ప్రదర్శనలో ఉంచినటువంటి సుమారు 200 విలువైనటువంటి సెల్ ఫోన్లను అపహరించుకున్నట్లు మనకు పోలీసులు ప్రాథమికంగా సమాచారం అయితే అందిస్తున్నారు. మొత్తం కూడా అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి ఫోన్లనే టార్గెట్ చేస్తూ ఈ దోపిడీకి దుండగులు తెగబడ్డారని చెప్పుకోవాలి. సరిగ్గా తెల్లవారుజామున 3:30 సమయంలో అటు ఖమ్మం వైరా రోడ్డు ప్రధాన రహదారిపైనే కారును పార్కింగ్ లో ఉంచేసి మెయిన్ రోడ్ పైన దాదాపు 4 నుంచి 5 దుండగులు అక్రమంగా పూర్తి స్థాయిలో లోపలికి ప్రవేశించడం జరిగింది. అటు గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడినటువంటి దుండగులు మొదటగా మొబైల్ ఫోన్స్ నే టార్గెట్ చేశారు. దాదాపు 200 ఫోన్స్ మిస్సింగ్ అయినట్లు ప్రస్తుతం అటు సోనో విజన్ యాజమాన్యం కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ ఘటనపై సోనో విజన్ షోరూమ్ కు సంబంధించినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఖమ్మం 1 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన తదనంతరం వెంటనే ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా స్వయంగా ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించారు. ప్లూస్ టీమ్ ని కూడా రంగంలోకి దించి ప్రస్తుతం ఘటనకు సంబంధించినటువంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. అసలు దొంగలు ఎక్కడి నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యారు, ఏ విధంగా లోపలికి చొరబడ్డారు, అటు తాళాలు కూడా పగులగొట్టినటువంటి ఘటనపై కూడా పోలీసులు ఒకంత లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇది స్థానికంగా ఉన్నటువంటి దుండగులు చేసినటువంటి పని, లేదంటే అంతరాష్ట్ర దొంగల ముఠ ఈ ఘటనకు పాల్పడిందనే అంశంపై ప్రస్తుతం పోలీసులు అనేక కోణాల్లో ఆరా అయితే తీస్తున్నారు, సమాచారం అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ను కూడా స్వయంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిశీలించారు. స్థానిక క్లోజ్ టీం కూడా అనేక అంశాల్లో అనుమానాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మొదట 3:30 సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించినప్పుడు వెంటనే సోనో విజన్ యాజమాన్యం అప్రమత్తంగా ఉన్నట్లే మనకు సమాచారం ఉంటుంది. కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంటుంది సోనో విజన్ షాప్ కు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం. సో అక్కడ అలారం మోగడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఖమ్మం జిల్లా సోనో విజన్ బ్రాంచ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఒక ద్విచక్ర వాహనంపై సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకునే లోపు దుండగులు కారులో పరారయ్యే ప్రయత్నం చేస్తారు. అయితే వారిని అడ్డుకునేందుకు సోనో విజన్ సిబ్బంది కూడా ప్రయత్నించినప్పటికీ వారు ఇక్కడ ఘటనా ప్రదేశం నుంచి పరారైనట్లు తెలుస్తుంది. చాలా అతివేగంగా కారు నడుపుకుంటూ వాళ్ళు సిటీని వదిలిపెట్టి పారిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అటు అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. దర్యాప్తు తదనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు పోలీసులు. సాయి, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో అది ఖమ్మంలో జరిగినటువంటి చోరీకి సంబంధించి ఒకసారిగా నగరం ఉలికి పడింది. అర్ధరాత్రి జరిగినటువంటి భారీ చోరీలో భారీ విలువైనటువంటి ఫోన్లను, వస్తువులను, ఎలక్ట్రానిక్ వస్తువులను దోచుకు వెళ్లారు. అక్కడ కౌంటర్లో ఉన్నటువంటి నగదును కూడా తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇంత భారీ ఎత్తున చోరీ జరిగినటువంటి పరిస్థితి ఒక్కసారిగా నగర వ్యాప్తంగా ఉలిక్కిపడలే చేసింది.